సైబరాబాద్ లో కొందరు వాహనదారులు భయం భక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు ఉండే సర్కిల్ వద్ద కూడా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాంగ్ రూట్ డ్రైవింగే ప్రధాన కారణమని గుర్తించిన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యాక్షన్ లోకి దిగారు సైబరాబాద్ పోలీసులు. అంతేకాదు, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వారిపై 336 సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం సురు చేశారు. రాంగ్ రూట్ లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. శుక్రవారం ఒకరోజే సైబరాబాద్ కమిషనరేట్ జోన్ లో రాంగ్ రూట్ లో వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులు బుక్ చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యధికంగా గచ్చిబౌలి పిఎస్ పరిధిలో 32 మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. వారిలో 4గురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. కేబీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురు పట్టుబడగా ఒకరిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వల్ల రాంగ్ సైడ్ వచ్చే వాహనదారులకే కాకుండా సవ్యమైన మార్గంలో వస్తున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఫైన్స్ వేసిన కొందరిలో మార్పు రావడం లేదు. అందుకే ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలా రాంగ్ రూట్స్ లో వాహనాలు నడిపే వారిని ట్రాక్ చేసేందుకు పలు ప్రాంతాల్లో ఏఎన్పిఆర్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లారంటే మీరు జైలుకు వెళ్లాల్సిందే.